ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు అండగా నేనున్నానంటూ ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట పట్టారు. బస్తీలో పేరుకుపోయిన సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కొండంత భరోసానిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని బస్తీల్లో కంది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి విచ్చేసిన ఆదిలాబాద్ ఆశాకిరణం కంది శ్రీనివాసరెడ్డిని గుండెలకు హత్తుకున్నారు. జోగు రామన్న కథ ముగిసిందని, కంది శ్రీనివాసరెడ్డే కాబోయే ఎమ్మెల్యే అంటూ జనం గొంతెత్తి నినదించారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు. కదిలే ఓ చరితై భవితలనే మార్చేస్తాడు. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా. ప్రజల కష్టాలే తన కష్టంగా భావించి స్పందించే గొప్ప గుణమున్న నాయకులు నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదు. ఆ కోవలోకే వస్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ ప్రజల కోసం నేనున్నానంటూ భరోసా ఇస్తున్న ఈ నాయకుడి వైపే అందరి చూపు ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినా, ఆర్థికంగా సంపాదించుకునే అవకాశం ఉన్న, ప్రజాసేవే పరమావధిగా వాటన్నింటినీ వదిలేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తరలివచ్చిన నిజమైన ప్రజాసేవకుడు కంది శ్రీనివాసరెడ్డి. అందుకే ఆయన పట్ల ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. జనమంతా ఆయనపై కొండంత ఆశ పెట్టుకున్నారు. ఏళ్లుగా జోగు రామన్న పట్టించుకోని ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి బాటలో పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ పర్యటించినా జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ ఆశాకిరణం మా కంది శ్రీనన్న అంటున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు. అదిగదిగో కదిలే పులి బిడ్డలా అడుగుతాము సీనన్న బాటలా. అదిగదిగో కదిలే పులి బిడ్డలా అడుగుతాము సీనన్న బాటలా. వసిల్ల పుట్టలా ఉరకలేసే చిరుతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడయ్యాలా. ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయ్యాలా. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తాజాగా బస్తీ బాట పట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించారు. కంది శ్రీనివాసరెడ్డిని కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక హనుమాన్ మందిర్లో పూజలు చేసిన అనంతరం ఆయన బస్తీ బాట పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనంతో మమేకమయ్యారు. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు దేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు దేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు చేర్చుతాడురో. 15 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న జనం కంది శ్రీనివాసరెడ్డితో తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు రావడం లేదని వాపోయారు. మిషన్ భగీరథ నీళ్లు రాకున్నా బిల్లులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు, జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని జనం తమ కష్టాలను కంది శ్రీనన్నతో చెప్పుకున్నారు. 15 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇది అన్ని సమస్యలే, చెప్పలేకపోయిన సమస్యలు ఉన్నాయి. ఏమి అభివృద్ధి కాలేదు, ఏం కాలేదు. నాలీలు లేదు, రోడ్లు లేవు, సరిగ్గా తాగడానికి నీళ్ళు లేదు. బోరింగ్లు 100 ఇండ్లకు ఒక బోరింగ్, హ్యాండ్ బోరింగ్, అది కూడా అదే దాంతో కొట్టి మేము నీళ్ళు నింపుతున్నాం సార్. 16 ఉంది వాస్తవమే, కానీ ఒక్క ఆ టాకా జాగా కూడా అమ్ముకొని పక్కకు దొబ్బిండ్లు. ఏదో ఒక 10 టాకాలు ఉండొచ్చు, కానీ దానికి ఒక్కదానికి కూడా నీళ్ళు రాకలేదు. ఇప్పుడు రస్తా రోకో చేసినాం, గ్రీవెన్స్ ఆఫీస్కు పోయి మెమోరాండం ఇచ్చినాం,
కానీ ఆవు అంటారు, వాగ్దానాలు ఇచ్చారు, ఎవ్వరు పట్టించుకోరు సార్. జోగి రామన్నకు కూడా చెప్పినాం, ఆవు అంటారు చేస్తూ అంటాడు, కానీ ఇప్పటి వరకు చేయాలి. ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా వెలగబెట్టినా ప్రజలకు కనీసం మంచినీరు ఇవ్వడంలోనూ విఫలమైన జోగు రామన్న తీరును కంది శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు. స్థానిక కాలనీలో మంచినీటి ట్యాంక్ 15 ఏళ్లుగా పనిచేయడం లేదని తెలుసుకుని జోగు వారి వైఫల్యాన్ని కడిగి పారేశారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల మధ్యలో మురుగునీరు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరును చూసి కంది శ్రీనివాసరెడ్డి చలించిపోయారు. ఇదేనా 4,000 కోట్లతో జోగు రామన్న చేసిన అభివృద్ధి అని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా జనం సమస్యలు పట్టించుకోకపోతే జోగు రామన్నకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు. కాలనీ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఆదిలాబాద్ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం. ఇక్కడి రాజకీయ నాయకులు జోగు రామన్న గారు 14 ఏళ్లలో ఒక్కడే ఎమ్మెల్యే ఉండి 4 సార్లు ఆదిలాబాద్ ప్రజలు నమ్మి, అమాయక ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు నమ్మి గెలిపించిండ్రు జోగు రామన్నని. గెలిపిస్తే ఆ 4 సార్లు గెలిపించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు జోగు రామన్నని. ప్రజల రుణం తీర్చుకోవాల్సింది పోయి ఆయన ప్రజల మీద కక్ష కట్టిండు. జోగు రామన్న గారు మనిషి అనిపించుకోవట్లేదు, జోగు రామన్న గారు రాక్షసుడు అనిపించుకుంటున్నారు. అభివృద్ధి లేదు, రోడ్లు వేయక ఇక్కడ ఒక్క సీసీ రోడ్. నేను పొద్దు నుంచి ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ఈ అందిరమ్మ కాలనీ అంతా తిరుగుతున్న, ఇప్పుడు దాదాపు 9:30 కావస్తున్నది. ఈ 2:30 గంటలలో నాకు ఒక్క సీసీ రోడ్డు కనిపించలేదండి, ఒక్క సీసీ రోడ్డు. ఇట్లాంటి మంచినీటి ట్యాంకులు దాదాపుగా ఇప్పటి వరకు నేను 6వ ట్యాంకో 7వ ట్యాంకో దీన్ని చూడడము, ఏ ట్యాంకు కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇవి 10 ఏళ్ల కిందట కట్టినటువంటి ట్యాంకులు. ఇవి కట్టి ఆల్రెడీ కాంట్రాక్టర్లు డబ్బులు మింగేసిండ్రు, కానీ ప్రజలకు మాత్రం మేలు జరగలేదు. విద్యుత్ దీపాలలో 70% విద్యుత్ దీపాలు పనిచేస్తలేవట. రాత్రిపూట పాములతోని సహవాసం చేస్తున్నారు వీళ్ళు ప్రజలు కాలనీలు. ఒకటండి, ఆదిలాబాదు టౌన్, ఆదిలాబాదు 75 దాదాపు 65 సంవత్సరాలుగా ఆదిలాబాద్ కేంద్రము జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉన్నది. ఆదిలాబాద్కు జిల్లాకు రాజధాని ఆదిలాబాద్ సిటీ. 65 ఏళ్ళు జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పట్టణము ఒక మురికి కూపం లాగా ఉన్నది. ప్రజలందరూ ఒక మురికి కూపాలలో నివసిస్తున్నారు. ఎక్కడి మురుగునీరు అక్కడనే ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ 70% కాలనీకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్లను కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని విషయాన్ని కంది శ్రీనన్నతో జనం పంచుకున్నారు. జోగు రామన్న ఇళ్లు ఉన్నోళ్లకే ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. డబుల్ బెడ్రూమ్ కావాలంటే లంచాలు అడుగుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వేలకు వేలు లంచాలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలంటూ నిరుపేద జనం ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ శాంక్షన్స్ అయినాయి అవి ఎవరికి పూర్తిగా తెలియదు. ఇక్కడ 1800 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినట్టు ఒక న్యూస్ వచ్చింది. మరి ఇవి కంప్లీట్ అయ్యి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఏమో అవుతున్నాయి. ఈ వర్క్ చూస్తే అసలు నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ని, నేను సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేసినాను. కాకపోతే ఈ వర్క్స్ చూస్తే ఇవి ఆగుతాయా ఆగవా అనేది తెలియదు. కాకపోతే ఎలాగో చేసిండ్రు కదా, పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలన్నట్టు ఏ ఆలోచన లేదు. ఇక్కడ XYZ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే నాకు పెద్దవాళ్ళు అన్నారు, నాకు ఇన్ని రాసి ఇచ్చేసారు, మేము ఇట్లా అమ్మేసి వీళ్ళకి ఇచ్చేద్దామని అన్నారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ डबल बेडरूम्स ये नहीं देने की वजह से गरीब लोग क्या कर रहे, इधर उधर जाके गुड़सियां डाल के बैठ जा रहे. गवर्नमेंट जो है सो डबल बेडरूम्स देने के वास्ते बनाई, ये भी नहीं दे रहे. जहाँ पे गुड़सियां डाल के बैठ के वो भी हकाल दे रहे. फिर गरीब कहाँ जाना. अब ये हम गवर्नमेंट से एक ही जो है सो दरखास्त कर रहे कि जो है जल्द से जल्द ये डबल बेडरूम्स गरीब लोगों को बांटे जाए. కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు మాత్రం నాసిరకంగా ఉన్నాయని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేయడంపై కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేలాది మందికి అవసరమైతే కట్టింది కేవలం 100ల సంఖ్యలో. ఆదిలాబాద్ ఎంతమంది గరీబోళ్ళు నిరుపేదలు ఉన్నారో మీకు తెలుసు కదండి. వేలాది మందికి అవసరమైన చోట కట్టింది ఎంతమందికి, పిడికెడు మందికి. అవి కూడా పంచకుండా వీటి నాసి రకంతో కట్టిండ్రు. ఈ కట్టినటువంటి బడ్జెట్లలో కాంట్రాక్టర్లు డబ్బులు మింగేసిండ్రు. నాసి రకం అద్దాలు, ఆ గ్లాసులు చూసిండ్రు కదా, నాసి రకం విండోస్, నాసి రకం ఐరన్ వాడిండ్రు, నాసి రకం. దీంట్లో ఇవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సరిగ్గా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద అక్రమ వసూళ్లు. అంటే
ఇప్పుడు నీ నిరుపేదలు ఈ పెద్దమ్మ ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోలేదు. ఆమె 1,00,000 రూపాయలు లంచం ఇచ్చేది ఉంటే ఆమెకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వెనకాల ఎందుకు పడుతుంది? ఆమె ఏదో ఒక గుడి చేసుకుంటుంది 1,00,000 రూపాయలతోని. ఆమె లేకనే కదా. సో ఇట్లాంటి నిరుపేదలు గరీబోళ్లకు వీటిని తక్షణం పంచాలా. ఇంకొకటి, జోగురామన్న రాక్షస పాలనలో ఏం జరుగుతున్నదంటే ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. ఇదేం పాలన అండి? రాక్షస పాలన. జోగురామన్నని మనిషి అనుకుంటున్నారు ప్రజలందరూ, ఆయన ఒక రాక్షసుడు అనుకుంటున్నారు. పేద ప్రజల్ని పేదోళ్ళ పొట్టగొట్టి వాళ్ళ దగ్గర 50,000 1,00,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇది ప్రభుత్వమేనా అండి? ఇట్లాంటి నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు, ఇంటి జాగా లేని నిరుపేదలకు ఈ పెద్దమ్మ లాంటి వాళ్ళకి కేటాయించాలి ఇవన్నిటిని. అంతేగాని వాళ్ళ స్వార్థపూరిత ఇందులో మళ్ళీ జోగురామన్న తన బినామీలనే పెట్టి కేటాయిస్తాడనేటువంటి విశ్వసనీయ సమాచారం ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అడ్డుకుంటామండి. వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా సర్వేలో కానీ మా సమాచారంలో కానీ తేలితే జోగురామన్న బినామీలకు కానీ వాళ్ళ చెంచాలకు కానీ కార్యకర్తలకు కానీ ఇచ్చినట్టుంటే గనక ఖచ్చితంగా మేము వెంటనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని గెంటేసి అర్హులైన నిరుపేదలకు మాత్రం పంచుతామండి మేము. ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలో సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉర్దూ మీడియం పాఠశాలను కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. వెంటనే తరగతి గది నుంచే స్థానిక డిఈఓకు ఫోన్ చేసి సమస్య తీవ్రతను వివరించారు. పరీక్షల సమయంలోనూ విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం సరికాదన్నారు. వెంటనే తగినంత మంది టీచర్లను నియమించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. డిఓ మేడం నమస్తే. అక్క, నేను కేఆర్కే కాలనీ మావల్ల జీపీ కింద ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ మ్యాథ్స్ ఫుల్ టైం టీచర్ లేరు మేడం. డిఓ మేడం, ఇది సైన్స్ టీచర్ లేరు, మళ్ళీ మేడం ఇది ఇంగ్లీష్ టీచర్ లేరు, ఇక్కడ అసలు ఏ టీచర్లు లేరు మేడం. ఒక విషయం చెప్తాను సార్, 524 టీచర్స్ వేకెన్సీ ఉన్నది, విన్నారా సార్? మనము మనం ఫిల్ చేయలేం కదా. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైనా కూడా ఆలోచన. అయినా నేను ఎక్కడెక్కడ ఎడ్యుకేట్ చేయాలో చాలా నిరుపేదం చేసినాం, అయినా మనకు సరిపడతలేదు. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కదా సార్, ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైనా కూడా అరేంజ్మెంట్ చూస్తారు సార్. ఓకే మేడం. ఇప్పుడు టీచర్లు ఈ సంవత్సరం లేరు, పోయిన సంవత్సరం లేరు. మరి మరి అది మీరు ఎలాంటి ఏమున్నా సరే నేనేం నోట్ తోటి ఏం మాట్లాడాలి చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే టీచర్ ఇప్పుడు మనం ఎన్నో వేల కోట్ల అడ్జస్ట్ చేసినా తక్కువ పడుతుందమ్మా, ఏం చేయాలి చెప్పండి మేడం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వము ఎన్నో లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతుందని మనం చెప్పుకుంటున్నాం కదా. విద్యార్థుల భవిష్యత్తు కోసం టీచర్లను అరేంజ్ చేసుకోకపోతే మనం రేపు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, మీలాంటి డిఈఓల్ని ఎవరు తయారు చేస్తారు? టీచర్లే కదా తయారు చేసేది. అవునమ్మా, డిఓలు కూడా అడిగినాం కాన్ఫరెన్స్ లో, ఇస్తాం చేస్తాము ఇస్తానన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో. మేము చెప్పాలనుకున్నది ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అన్ని షార్టేజ్ ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా మూసేస్తారేంటి మేడం? మొత్తం మా పేదోళ్ళని గరీబోళ్ళని చేసేదాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి, అక్కడ చేసేసినాం మేము, విన్నారా? 98 టీచర్స్ ని అడ్జస్ట్ చేసినాం మేము సార్. మిగతా వాళ్ళందరూ ఉపాసం ఉండమంటారా మేడం? అది నా చేతిలో ఉందో చెప్పండి. మేము డిఓ గారు, జిల్లా విద్యాధికారి 98 టీచర్స్ ని ఎక్కడ చాలా షార్టేజ్ ఎక్కడ అడ్జస్ట్ చేసినాం, ఇక్కడ కాలేదు. మరి అయినా ఒక టీచర్ ని పంపినా నేను తెలుసుకోలేదు, ఒక్క టీచరే ఉన్నారట ఎస్జిటి. మిగతా వాళ్ళందరూ ఒక్కటే టీచర్ ఉన్నారట. ఈ సంవత్సరం గడిచిపోయింది సార్, వచ్చే సంవత్సరం చూద్దాం. తొందరగా అరేంజ్ చేయండి మేడం ఈ స్కూల్ కి. మరోవైపు పాఠశాల ఆవరణలోని వంటగదిని కూడా కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య విషయంలో గొప్పలు చెప్పే ప్రభుత్వం చేస్తుందేంటని ప్రశ్నించారు.
యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా నీలాగే జనాల్లో ఉంటాడా చదువు ప్రాధాన్యత తెలిసిన కంది శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు హితబోధ చేశారు. చదువుంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని వివరించారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కందిసినన్న నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు దండు 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 కట్టాలే కందిసినన్న బాట పట్టాలే బానిస సంఖ్యలు తెంచుకోవాలే భారత మాతకు జై కొట్టాలే భారతముడా ఎగిరింది కాషాయ జెండా లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల జెండా. మొత్తంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాటకు మంచి స్పందన లభిస్తోంది. జనమంతా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ రూపురేఖలు మార్చడానికి విచ్చేసిన కంది శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మన నేత సీనన్నా అన్నా జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు కదిలే ఓ చిరితై భవితలనే మార్చేస్తాడు అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు.